టిఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈ వారం రాశిఫలాలు పరిశీలిద్దాం. ఓం వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. కృష్ణం వందే జగద్గురుం, అర్జునం వందే జగదేకవీరం. శ్రీ రాధాకృష్ణాభ్యాం నమః. ఈ వారం మనకి కుజ, బుధ, శని గ్రహాలు ఇవన్నీ కూడా మనకి మీనరాశిలో ఉన్నాయి. అలాగే రాహువు కుంభరాశిలో, కేతువు మరి సింహరాశిలో, గురుడు మిథున రాశిలో, అలాగే ఈ యొక్క శుక్రుడు మనకి మేషరాశి ప్రవేశం చేస్తున్నాడు. రవి మనకి మీనరాశిలో ఉన్నాడు. ఈ విధంగా ఉన్నటువంటి గ్రహస్థితిని బట్టి ద్వాదశ రాశుల వారికి అందరికీ కూడా ఒక్కొక్క రాశి వారీగా ఎలాంటి ఫలితాలు ఇస్తాడో మనం చూద్దాం. మేషరాశి వారికి అందరికీ కూడా మనకి ఏలినాటి శని జరుగుతోంది. అలాగే జన్మంలో ఉన్నటువంటి ఈ యొక్క శుక్రగ్రహ ప్రభావం వలన అనేకమైనటువంటి శుభాలు జరగడానికి అవకాశాలు ఉన్నాయి. శుక్రుడు కస్పలోకి వచ్చాడు మీనరాశి నుంచి మేషరాశిలోకి. ఆ విధంగా రవి మీనరాశిలో ఉన్న కారణంగా మనకి ప్రభుత్వాల నుంచి వచ్చేటటువంటి పనులన్నీ కూడా కొంచెం టైం పట్టడం, ఉద్రేకంగా పరిస్థితులు ఉండడం, ఇతరులతో మాట్లాడినప్పుడు పరుషంగా మాట్లాడడం, ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. అలాగే వ్యాపారాలు, అన్ని రకాల వ్యాపారాలు, కిరాణా షాపులు, తర్వాత బట్టల షాపులు, తర్వాత ఎలక్ట్రానిక్స్, ఇలాంటి వ్యాపారాలన్నీ కూడా బ్రహ్మాండంగా ఉంటాయి. చిన్న చితక వ్యాపారం నుంచి పెద్ద వ్యాపారాల వరకు కూడా అన్ని లాభాల బాటలో నడుస్తాయి. అలాగే విద్వాంసులు అందరూ కూడా కాంట్రవర్సీస్కి వెళ్ళడము, తర్వాత వీళ్ళకి డిఫేమ్ అవడము, ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి. అయితే ఈ యొక్క గురుడు మనకి మిథున రాశిలో ఉన్న కారణంగా అధికమైనటువంటి ఖర్చుని వీళ్ళు ఖర్చు పెట్టడం అనేటటువంటివి జరుగుతాయి. బంధుమిత్రులు అందరితో కూడా సవాసాలు అన్నీ కూడా. అదే రకంగా ఈ రాశి విద్యార్థులందరూ కూడా కాస్త ఎక్కువగా చదవాల్సినటువంటి అవసరం ఉంది. కాలేజీల్లో అడ్మిషన్స్, స్కూళ్ళల్లో అడ్మిషన్లు కొంచెం ఎక్కువ స్ట్రెస్ అనేటటువంటిది ఉంటుంది. ఇక ఈ ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్నటువంటి వాళ్ళంతా కూడా కొద్దిగా ఇంకా ఎక్కువ ప్రయత్నించాల్సినటువంటి అవసరం ఉంది. అయితే అధికమైనటువంటి పోటీతత్వం వల్ల దగ్గరకు వచ్చే ఆగిపోయినటువంటి బాధల్లో ఉంటారు. ఇక పరిహారాల దగ్గరికి వచ్చేసరికి మనకి తారా అమ్మవారి యొక్క మంత్ర జపం చేసుకోవడము, ఆ తారా జపం చేసుకోవడము, అలాగే తారాదేవి యొక్క హోమాన్ని మీ ఇళ్లల్లో చేసుకోవడము, అలాగే అరటిపళ్ళు నివేదన చేయడము, పసుపు బట్టలపైన ఈ పసుపు పళ్ళు, పసుపు పువ్వులతో తారా అమ్మవారికి నివేదన చేసి ఆరాధించినట్లయితే బ్రహ్మాండంగా ఉంటుంది. శుభమస్తు. వృషభ రాశి. ఈ వృషభ రాశి వారికి అందరికీ కూడా ఈ వారం చాలా అద్భుతంగా ఉంది అని మనం చెప్పాలి. అర్ధాష్టమంలో ఉన్నటువంటి కేతుగ్రహ ప్రభావం వలన అనేకమైనటువంటి డిప్రెషన్స్కి వెళ్ళడానికి అవకాశాలు ఉంటాయి. పరీక్షల్లో మరి పిల్లలంతా కూడా బాగా రాస్తారు. అయితే ఎంతో కష్టపడి ప్రతి పని కూడా ఒక మండల దీక్షతో ఎంతో ప్రయత్నించాల్సినటువంటి అవసరం ఉంటుంది. అవలేలగా అయ్యేటటువంటి పని కూడా అధికమైనటువంటి శ్రమ పడిన తర్వాత మీకు ఫలితము దక్కడము అనేటటువంటిది జరుగుతుంది. అయితే ఈ వృషభ రాశి వారందరూ కూడా నల్లని వస్త్రాలని మీరు శనివారం నాడు ధరించాలి. అదేవిధంగా ఈ యొక్క 2 సంఖ్య అనేటటువంటిది బాగా కలిసి రావడం జరుగుతుంది. ఈ రాశి వారికి అందరికీ కూడా మనకి లాభములో ఉన్నటువంటి శనిగ్రహ ప్రభావం వలన ఇనుము సంబంధమైనటువంటి వ్యాపారాలన్నీ కూడా బ్రహ్మాండంగా మీకు పనికి రావడం జరుగుతాయి. మెకానికల్ ఇంజనీర్స్ అందరూ కూడా వృద్ధిలోకి వస్తారు. అలాగే సర్జన్స్ వీళ్ళంతా కూడా కొంచెం డిఫేమ్ అవడానికి అవకాశాలు అధికంగా కనబడుతున్నాయి. ఇక పండగలు, పబ్బాల కోసం బంధువులంతా కూడా జాయింట్గా కలవడము, ఇలాంటివన్నీ కూడా ఈ వారంలో జరగడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే పొరుగురు వెళ్ళి ఉద్యోగాలు చేసేటటువంటి వారికి అందరికీ కూడా మరి ఈ కొంచెం ఈతి బాధలు రావడానికి అవకాశాలు ఉంటాయి. ట్రైన్స్లో వెళ్ళి డైలీ చేసేటటువంటి వాళ్ళకి, బస్సుల్లో
వెళ్ళి డైలీ చేస్తున్నటువంటి వాళ్ళకి సీట్లు దొరక్కపోవడము ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. చిన్న చిన్న బాధలు, ఆ బాధలను పెద్ద బాధలుగా తీసుకొని మీరు డిప్రెషన్కి వెళ్ళాల్సినటువంటి అవసరం లేదు. అలాగే ఈ రాశి వారందరూ కూడా పుస్తక పఠనం అనేటటువంటిది చాలా ఎక్కువగా ఈ వారంలో ఇష్టపడడం అనేటటువంటిది జరుగుతాయి. అలాగే టీసీలు, స్కూల్ పిల్లల అడ్మిషన్స్ ఇలాంటివన్నిటిలో కూడా బిజీగా ఉండడం అనేటటువంటివి జరుగుతాయి. వ్యాపార రంగాల్లో, సినిమా, సంగీత, సాహిత్య రంగాల్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా చక్కగా మంచి సినిమాలు, సంపాదన అనేటటువంటివి తెచ్చుకుంటారు. నేమ్ అండ్ ఫేమ్ బాగా రావడానికి అవకాశాలు ఉన్నాయి. ఇకపోతే పరిహారాల దగ్గరికి వచ్చేసరికి వృషభ రాశి వారికి మనకి కమలాత్మిక అమ్మవారి యొక్క మంత్ర జపం చేసుకోవాలా. అమ్మవారి యొక్క మంత్రాన్ని బీజాక్షరాల సంపుటీకరణ చేసుకుని మీరు జపం చేసుకున్నట్లయితే బ్రహ్మాండంగా ఉంటుంది. అదేవిధంగా ఈ యొక్క కిలోంపావు మినుముల్ని ఆవుపేట రంగు ఉన్నటువంటి వస్త్రాలను ఇచ్చి పేద బ్రాహ్మణులకి దానం చేసుకోండి. అలాగే ఆవులకు చక్కగా సేవ చేసినట్లయితే బ్రహ్మాండంగా ఉంటుంది. శుభమస్తు. మిథున రాశి. ఈ మిథున రాశి వారికి అందరికీ కూడా అదృష్టం కలిసి వస్తుంది వారము. మరి ధన సంపాదన చాలా చక్కగా ఉంటుంది. ఇతరుల ఊర్లందరూ కూడా మీరు వెళ్ళడము అవన్నీ కూడా జరుగుతాయి. పిల్లల చదువుల కోసం కొంతమంది హైదరాబాద్లోనే మీ నేటివ్ ప్లేసుల్లోనే ఉండిపోవడం అనేటటువంటి జరుగుతాయి. అయితే ఖర్చుల విషయమై అధికంగా ఆలోచించడం చేస్తారు. కఠినంగా మాట్లాడడము, పరుషంగా ఉండడము ఇలాంటివన్నీ కూడా చేయడం ద్వారా మీరు ఫ్యూచర్లో చాలా నష్టపోవడానికి అవకాశాలు ఉంటాయి. లేకపోతే ఈ రాశి వారికి అందరికీ కూడా 5 అంకె చాలా అదృష్టమైనటువంటి అంకె. అలాగే ఆకుపచ్చ రంగు వస్త్రము వీళ్ళకి లక్కీ కలర్ అన్నమాట. ఉల్లిపాయలు, మిర్చి పంటలు ఇలాంటి పంటలు, కమర్షియల్ క్రాప్స్ పెంచడం ద్వారా అధికమైనటువంటి రాబడిని వీళ్ళు సృష్టించుకోగలుగుతారు. అలాగే ఈ యొక్క రాశి వారికి అందరికీ కూడా విదేశాలలో ఉన్నటువంటి బంధువులందరూ కూడా మిమ్మల్ని పెద్దగా కేర్ చేయకుండా ఉండడం అనేటటువంటివి చేయడం జరుగుతుంది. అయితే ఈ రాశి వారందరూ కూడా బిజీగా ఉండడము వల్ల ఒకరినొకరు కలుసుకోలేకపోతూ ఉంటారన్నమాట, రీయూనియన్లు ఇలాంటి విషయాల్లో. అదేవిధంగా ఈ రాశి వారికి అందరికీ కూడా అనేకమైనటువంటి ఆలోచనలు వస్తూ ఉంటాయి. కొత్త వ్యాపార అభివృద్ధి మనం చేయాలి అనేటటువంటిది. పుస్తకాల షాపులు కొంతమంది పెట్టడం జరుగుతుంది. అనారోగ్య విషయాల దగ్గరికి వచ్చేసరికి దగ్గు, జ్వరపు, గొంతు ఇన్ఫెక్షన్ ఇలాంటివి రావడానికి అవకాశాలు అధికంగా కనబడుతున్నాయి. ఈ రాశి వారికి అందరికీ కూడా మరి సాహిత్య రంగాలలో ఉన్నటువంటి వాళ్ళకందరికీ కూడా సన్మానాలు జరగడం ఇవి జరుగుతాయి. ఈ రాశి వారంతా కూడా విదేశాల్లో ఉన్నటువంటి దుబాయ్ లాంటి కంట్రీస్లో ఉన్నటువంటి వాళ్ళు కొంచెం ఇబ్బందుల పాలు అవ్వడానికే ఈ యొక్క కేతువే మూల కారణం అవుతుంది. ఇక పరిహారాల దగ్గరికి వచ్చేసరికి మనకి దుర్గాదేవి యొక్క ఆరాధన చేసుకోవాలా, దుర్గా మంత్రాలు చదువుకోవాలా, ఆ తర్వాత దుర్గా అష్టోత్తరం చదువుకోవడం, దుర్గాదేవికి పాయసాన్నం ప్రసాదాన్ని నివేదన పెట్టడం ద్వారా బ్రహ్మాండంగా ఉంటుంది. అదేవిధంగా ఈ యొక్క దుర్గాదేవిని కుంకుమార్చన ద్వారా ఓం దుర్గాయే నమః అంటూ మీరే చేసుకోవడం చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. శుభమస్తు. కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశి వారికి అందరికీ కూడా అష్టమ రాహు జరుగుతోంది. కాబట్టి ప్రతి పని కూడా 2-3 సార్లు చేయాల్సినటువంటి అవసరం ఈ యొక్క రాశి వారికి ఏర్పడుతుంది. అలాగే ఈ రాశి విద్యార్థులను కనుక మనం చూసుకున్నప్పుడు చదువులో వీళ్ళు చాలా కష్టపడతారు. ఇంకా ఎక్కువ కష్టపడినట్లయితే ఇంకా మంచి రిజల్ట్ రావడానికి అవకాశాలు ఉన్నాయి. ఎంత కష్టపడినప్పటికీ కూడా వీళ్ళకి రావాల్సినంత గుర్తింపు రాదనమాట, రావాల్సిన మార్కులు రావు. కాబట్టి ఈ యొక్క రాశి వారికి అందరికీ కూడా మనకి వివాహాలు కానటువంటి వాళ్ళకి అందరికీ కూడా వివాహాలు కుదరడానికి ఈ వారంలో అవకాశాలు ఉన్నాయి. అలాగే వ్యయ స్థితిగతుడైనటువంటి గురుగ్రహ ప్రభావం వలన చిట్టీపాటల వ్యవహారాలు, ఆర్థిక లావాదేవీల్లో ఇబ్బందులు వీళ్ళు ఏర్పడడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే ఈ రాశి వారికి అందరికీ కూడా మనం
అనుకున్న పనులన్నీ కూడా అనుకున్నట్లు సాధించుకుంటారు. అయితే అష్టమ గురుగ్రహ ప్రభావం వలన మానసిక ఆందోళన, మెంటల్ టెన్షన్స్ అనేటటువంటివి తప్పవన్నమాట. అలాగే ఈ రాశి వారికి అందరికీ కూడా పితృ సంబంధమైనటువంటి అంటే మీ నాన్నగారి దగ్గర నుంచి రావాల్సినటువంటి ఆస్తుపాస్తులన్నీ కూడా ఎన్నో సంవత్సరాలుగా అపరిష్కృతంగా ఉన్నవన్నీ కూడా పరిష్కృతం అయ్యే విధంగా దారిలోకి రావడము, కొంతమందికి పరిష్కారం అవ్వడము అనేటటువంటివి జరుగుతాయి. అలాగే సినిమాల్లో రంగాల్లోకి వెళ్ళాలి, నటనలోకి వెళ్ళాలి అని ప్యాషన్గా వచ్చినటువంటి విద్యార్థులు చాలామంది ఉంటారు. అటువంటి వాళ్ళందరికీ కూడా కొంచెం పనులు ముందుకు వెళ్ళడానికి అవకాశాలు అధికంగా కనబడుతున్నాయి. అయితే ఈ రాశి వారంతా కూడా కంప్లీట్గా కొత్త కొత్త స్థలాలు ఇలాంటివన్నీ కూడా కొని ఉండడం అనేటటువంటిది జరుగుతుంది. అలాగే ఈ రాశి వారికి అందరూ కూడా మనకి సినిమా రంగంలో, సాహిత్య రంగాలలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా మంచి గుర్తింపు వస్తుంది. పరిహారాల దగ్గరికి వచ్చేసరికి మనము దుర్గాదేవి యొక్క ఆరాధన, బగళాముఖి అమ్మవారి యొక్క ఆరాధన, ఆ బగళాముఖి అష్టోత్తరం చదువుకోవడం, బగళాముఖికి గుమ్మడికాయ పైన మనకి కుంకుమ అన్నీ కూడా సమర్పించుకోవడము అనేటటువంటి జరుగుతాయి. గుమ్మడికాయ హారతి కూడా వీళ్ళు ఇవ్వడం ద్వారా బ్రహ్మాండంగా మనకి కలిసి రావడం అనేటటువంటిది వస్తుంది. దుర్గాయ నమః అన్న మంత్రం జపం చేసుకుంటాం, లేదా బగళాముఖి అమ్మవారి యొక్క మంత్ర జపం చేసుకుంటాం. బ్రహ్మాండంగా శుభమస్తు. సింహరాశి. ఈ సింహరాశి వారికి అందరికీ కూడా మనకి సప్తమంలో ఉన్నటువంటి రాహుగ్రహ ప్రభావం వలన భార్యాభర్తల మధ్య జీవిత భాగస్వాముల పట్ల కాస్త గొడవలు ఇవి లేకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. వివాదాలు, వాగ్వివాదాలు చేసుకోకుండా చూసుకోవాల్సినటువంటి అవసరం ఈ యొక్క రాశి వారికి ఉంది. అదేవిధంగా అష్టమ స్థితిగతుడైనటువంటి రవి, కుజ, బుధ గ్రహాల వలన ప్రభుత్వం సంబంధమైనటువంటి వ్యవహారాల్లో మీకు చుక్కెదురు అవ్వడానికి అవకాశాలు కనబడుతున్నాయి. కాబట్టి ప్రభుత్వం నుంచి కొన్ని తలపోట్లు రావడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి జాగ్రత్తగా చేసుకోండి. అదేవిధంగా అష్టమ కుజగ్రహ ప్రభావం వలన మనకి యాక్సిడెంట్లు అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి జాగ్రత్తగా చూసుకోవాలి. ఇకపోతే అష్టమ బుధగ్రహ ప్రభావం వలన నరాల సంబంధించినటువంటి వీక్నెస్లు మీకు రావడము ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి. అయితే ఈ రాశి వారికి అందరికీ కూడా యాక్సిడెంట్లు అవ్వడానికి ఎక్కువగా అవకాశాలు సింహరాశి వాళ్ళకు ఉన్నాయి. కాబట్టి భారతదేశంలో ఉన్నటువంటి వాళ్ళకి అందరికీ కూడా యాక్సిడెంట్లో ప్రభావం అనేటటువంటిది ఒక రకంగా అయితే కోమాల్లో కొంచెం ఇంటెన్సిటీ ఎక్కువగా ఉండడము, ఫారెన్లో ఉన్నటువంటి వాళ్ళకి అందరికీ కూడా ఆగి ఉన్నటువంటి కార్లను గుద్దడము, అంటే వస్తువులు దెబ్బతింటాయి ఫారెన్లో, అంతేకాని మనుషులకి ఏం కాదు. ఇక్కడ ఇండియాలో ఉన్నటువంటి సింహరాశి వాళ్ళకి యాక్సిడెంట్లు అయినట్లయితే మనకి మనుషుల ఆరోగ్య స్థితి మీదే దెబ్బ పడ్డం అనేటటువంటిది జరిగింది. కాబట్టి రాశి వారికి ఇంకా ఈ యొక్క కుజగ్రహ ప్రభావం అనేటటువంటిది ఇంకా ముందుకు తీసుకెళ్తుంది. దీని ద్వారా ఈ యొక్క రాశి వారన్న విద్యార్థులందరూ కూడా దెబ్బతినడానికి అవకాశాలు అధికంగా కనబడుతున్నాయి. ఈ రాశిలో ఉన్నటువంటి వాళ్ళు భార్యాభర్తల మధ్య కొట్లాటలు ఇవన్నీ కూడా కామన్. ఇవన్నీ కూడా పెద్ద మనుషుల వరకు వెళ్ళడము, పెద్ద మనుషులు సెటిల్మెంట్ చేయడము ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి. అలాగే వీళ్ళంతా కూడా తీర్థక్షేత్రాలకి ఎక్కువగా వెళ్ళడము అనేటటువంటివి చేస్తారు. ఈ సింహరాశి వారు మరి ఈ వారంలో పుష్కరాలకు వెళ్ళడము, లేకపోతే కొత్త కొత్త ఊర్లకు వెళ్ళడము ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి అన్నమాట. పరిహారాల దగ్గరకు వచ్చేసరికి సింహరాశి వారికి మనకి శనీశ్వరుడికి ఆధిపత్యం ఇవ్వాలి. ఈ యొక్క నల్లని గుడ్డలతో శనివారం నాడు చక్కగా ఓం శనేశ్వరాయ నమః అంటూ శనీశ్వరుడికి పూజ చేసుకోవడము, అలాగే చక్కగా నేరేడు పళ్ళని, చిమ్మిల్ని నైవేద్యంగా పెట్టడం ద్వారా బ్రహ్మాండంగా ఉంటుంది. శుభమస్తు. కన్యారాశి. ఈ కన్యారాశి వారికి అందరికీ కూడా మనకి ఈ లాభములో మనకి రాబోతున్నాడు మనకి గురుగ్రహం. కాబట్టి రాజ్యస్థితిగతుడైనటువంటి గురుగ్రహ ప్రభావం వలన అనేకమైనటువంటి లాభాలు జరుగుతాయి. అలాగే ఈ యొక్క కేతువు ఇంకా సింహరాశిలోనే ఉన్నాడండి. దానివల్ల చక్కటి భక్తి భావాలు ఇవన్నీ కూడా పెరగడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే ఈ రాశి వారందరూ కూడా తీర్థక్షేత్రాలకు వెళ్ళడము,
తీర్థయాత్రలకు వెళ్ళడము జరుగుతుంది. ఈ రాశి వారికి చక్కగా ప్రతి పనిలోనూ కూడా ఆటంకం ఏర్పడకుండా మీరు ముందుకు వెళ్ళగలుగుతారు. మరి ఈ రాశి వారికి అందరికీ కూడా మనము ఈ కొత్త వ్యాపారాలు స్టార్ట్ చేయాలి అనేటటువంటి ఆలోచనలు ఎక్కువగా ఏర్పడుతూ ఉంటాయి. సినిమా రంగంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా కొత్త ప్రయోగాలు చేయడము, కొత్తవన్నీ కూడా ఈ రకంగా చేస్తారు. ఇక నిర్మాణ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్ రంగాల్లో ఉన్నటువంటి వాళ్ళకి కొద్దిగా కలిసి రావడం అనేటటువంటిది జరుగుతుంది. అలాగే ఈ రాశి వారికి కొత్త స్నేహాలు కలగడానికి కూడా అవకాశాలు ఉన్నాయి. భార్యాభర్తల మధ్య కొట్లాటలు విస్తృత స్థాయిలో ఈ కన్యా రాశి వారికి జరుగుతున్నాయి. రాహు జపం చేయండి, రాహు స్తోత్రాలు చదవండి. అదేవిధంగా శని కోపం చేయండి, శని స్తోత్రాలు చదవండి. శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని, అలాగే రాహుకి మనము కిలోంపావు మినుముల్ని, ఆవుపేట రంగు ఉన్నటువంటి వస్త్రాలను ఇచ్చి పేద బ్రాహ్మణులకి దానం చేసుకోవాలి. అలాగే దశమహావిద్యలో ఒకటైనటువంటి ధూమావతి అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లలో చేసుకోవడం ద్వారా బ్రహ్మాండంగా ఉంటుంది. శుభమస్తు. తులారాశి. ఈ తులారాశి వారికి అందరికీ కూడా షష్ఠ స్థితిగతుడైనటువంటి శని, కుజ, బుధ గ్రహాల ప్రభావం వలన శత్రువులపై ఆధిపత్యము, దురలవాట్ల నుంచి విముక్తి, ఆరోగ్యం మంచిగా అవడం, ఆ తర్వాత మీ పేర్ల మీద ఏమైనా సరే భూములు ఉన్నట్లయితే ఆ భూములన్నీ కూడా మంచిగా రేట్లు పెరగడం, ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి. అయితే మీ మేనమామలు మీ తల్లిగారికి ఇచ్చినటువంటి ఆస్తి విషయాల్లోకి ఇంటర్ఫియర్ అయ్యి పెద్దోళ్ళు అయిపోయారు. మీ మేనమామలు, వాళ్ళకి సంతానాలు కలిగిన మీ అమ్మగారు వాళ్ళు, మీరందరూ పెద్దోళ్ళు అయిపోయారు. కానీ ఇప్పుడు మీ మేనమామ మీ అమ్మగారికి వచ్చిన వాటా మీద వాళ్ళకే చెందుతుంది అని కేసులు వేయడం, ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి. అంటే మేనమామల మీద కొంచెం వీళ్ళు ఏం చేస్తారు, మేనమామలు మిమ్మల్ని ఇబ్బంది పెడతారు. అలాగే ఈ రాశి వారికి అందరికీ కూడా మీరు చెయ్యని తప్పుకి మీరు కోర్టులకు వెళ్ళడం, మీ బంధువులు, మీ నాన్నగారులు వీళ్ళందరూ కూడా వాళ్ళ ఆస్తులు పోగొడితే ఆ ఆస్తులు మళ్ళీ తెచ్చుకోవడం కోసం మీరు కష్టపడి మళ్ళీ కోర్టుల చుట్టూ తిరగడం, ఇవన్నీ కూడా చేస్తారు. కాబట్టి ధన నష్టం జరుగుతుంది. అయినా సరే లాభాలు రానున్నటువంటి వారంలో రావడానికి పునాదులు పడతా ఉంటాయి ఈ వారం. అలాగే ఉద్యోగాల విషయంలో దగ్గరికి వచ్చేసరికి కాస్త ఉద్యోగాల్లో లాస్లు అయ్యారు మీరు. కాబట్టి ఈ విధంగా పరిహారాలు ఏం చేసుకోవాలంటే, కొత్త ఉద్యోగాలు రావడం కోసం ఈ యొక్క తులారాశి వారికి శుక్ర జపం చేసుకోండి, శుక్ర స్తోత్రాలు చదవండి. శుక్రుడికి కిలోంపావు బొబ్బర్లని ఆ తెలుపు రంగు వస్త్రాన్ని ఇచ్చి పేద బ్రాహ్మణులకు శుక్రవారం నాడు ఉదయం 6 గంటలకి దానం చేసుకోండి. అలాగే కమలాత్మక అమ్మవారి యొక్క సాధన చేసుకోండి. కమలాత్మక అమ్మవారి యొక్క మంత్రజపం చేసుకోవడం ద్వారా బ్రహ్మాండంగా ఉంటుంది. శుభమస్తు. వృశ్చిక రాశి. ఈ వృశ్చిక రాశి వారికి అందరికీ కూడా అర్ధాష్టమంలో ఉన్నటువంటి రాహుగ్రహ ప్రభావం వలన అనేకమైనటువంటి ఇబ్బందులు పడతారు, మానసికంగా ఆందోళన చెందుతారు. పంచమంలో ఉన్నటువంటి రవి, కుజ, బుధ గ్రహాల ప్రభావం వలన శని కూడా ఉండడం వల్ల సంతానం కలుగుతుంది ఈ వారంలో చాలామందికి. ఇక ఎవరైతే ఈ యొక్క ఉద్యోగాలు కోల్పోయినటువంటి వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి వెంటనే ఉద్యోగాలు రాకపోయినప్పటికీ కూడా వాళ్ళ ప్రయత్నాల్లో ఈ వారం మీరు కొంచెం సఫలీకృతులు అవుతూ ఉంటారు. అంటే కంటిన్యూస్ వర్క్ చేసుకుంటూ వెళ్ళాలి. అలాగే ఈ యొక్క ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, ఆ తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్, రెవెన్యూ, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళందరికీ కూడా మీకు లాభాలు రావడానికి, ప్రమోషన్స్ రావడానికి అవకాశాలు ఉంటాయి. కొత్త వ్యాపారాలు ప్రారంభిస్తారు. కొత్త పనులు చేయాలనే ఆలోచన వస్తుంది. సమర్థవంతంగా చేయాలి అనేటటువంటి ఆలోచనలు వస్తాయి. అలాగే పనులు మాత్రం కొంచెం ఆలస్యంగా అవుతాయండి బాబు. వృశ్చిక రాశి కాబట్టి లాస్ట్ మూమెంట్లో మీకు పనులు అవుతాయి. ఈ లోపల మాత్రం మీ పనులు చేస్తున్నటువంటి వాళ్ళు మొత్తం చచ్చిపోతారనమాట. అంత హార్డ్ వర్క్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది వాళ్ళు. అదంతా ఏంటి, అర్ధాష్టమ రాహువు, పంచమంలో ఉన్నటువంటి శని గ్రహాలు, వీటి వల్ల. ఇకపోతే
చక్కగా కేతు ఉద్యోగంలో మీకు సీక్రెట్గా చేస్తారు, ఏం చేస్తారో తెలీదు, కానీ లాభాలు మాత్రం బ్రహ్మాండంగా మీకు రావడం అనేటటువంటివి జరుగుతాయి. కాబట్టి ఈ రకంగా ఈ యొక్క వృశ్చిక రాశి వారు మీరు కొత్త వాళ్ళ మోజుల్లో పడి పాత స్నేహితులను వదిలేసుకొని వెళ్ళిపోతారు. మళ్ళీ యూటర్న్ తీసుకొని వాళ్ళ హ్యాండ్ ఇచ్చిన తర్వాత వస్తారు. ఈ విధంగా ప్రతి పని కూడా బొరలేని పనిగా మీరు చేసుకోవడం, దాని నుంచి మళ్ళీ బయటపడి కరెక్ట్ చేసుకోవడం ఇవన్నీ జరుగుతాయి. పరిహారాల దగ్గరికి వచ్చేసరికి గురు జపం చేసుకోండి, గురు స్తోత్రాలు చదువుకోండి. అలాగే తారా అమ్మవారి యొక్క హోమాన్ని కానీ తారా అమ్మవారి యొక్క మంత్రజపాన్ని చేసుకోవడం ద్వారా బ్రహ్మాండంగా ఉంటుంది. మేడి చెట్టు చుట్టూ నీళ్లు పోసుకుంటూ ఓం దిగంబర దిగంబర శ్రీపాదవల్లభ దిగంబర అంటూ మీరు జపం చేసుకోండి, ప్రదక్షిణ చేసుకోండి. బ్రహ్మాండంగా శుభమస్తు. ధనుస్సు రాశి. ఈ ధనుస్సు రాశి వారికి అందరికీ కూడా మనకి అర్ధాశ్రమంలో రవి కుజ బుధ గ్రహాలు ఉన్నాయండి. మరి రాహు చక్కగా సోదర స్థానంలో మీకు అనేకమైనటువంటి లాభాలను తీసుకొస్తాడు. మీ అక్క పిల్లలకి, మీ చెల్లెల పిల్లలకి, మీ తమ్ముడు పిల్లలకి ఐఐటీల్లో సీట్లు, ఎంసెట్లో సీట్లు ఇలాంటివన్నీ కూడా వస్తాయి. మీ వల్ల వాళ్ళందరూ కూడా ఎంతో వృద్ధిలోకి వస్తారు. అలాగే మీరు కూడా చాలా ధైర్యంగా అన్ని పనులు చేస్తారు. ఫారెన్ వెళ్ళడానికి అన్నీ మీరు అప్లై చేసుకుంటూ ఉంటారు. విదేశీ ప్రయత్నాలన్నీ చేస్తూ ఉంటారు. అలాగే ఎన్ని అడ్డంకులు వచ్చినప్పటికీ కూడా అవన్నీ కూడా దాటుకొని మీరు ముందుకెళ్ళడం అనేటటువంటివి జరుగుతాయి. ఇకపోతే ఈ యొక్క ధనుసు రాశిలో వారికి మరి భాగ్యంలో ఉన్నటువంటి కేతుగ్రహ ప్రభావం వలన మీ నాన్నగారు సంబంధించినటువంటి ఆస్తులన్నీ కూడా మీకు రావడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే మీ తండ్రి తరపు బంధువుల దుర్మరణం వార్తలు కూడా మీరు వింటారు, ఇందులో డౌట్ ఏం లేదు. అయితే జాగ్రత్తగా అందుకనే మంచి పనులు చేసుకుంటూ ఉండాలి. అలాగే ఈ యొక్క ధనుసు రాశి వారికి ఈ వారంలో గురుబలం ఫుల్గా ఉంది. ఒకటి అనుకున్న పనులన్నీ చేసుకుంటారు. భార్యాభర్తలు ఇద్దరు దూరంగా ఉంటారు, వేరే వేరే ఊర్లలో ఉద్యోగాల వల్ల లేకపోతే ఏదో కారణం వల్ల. అయితే ఇవన్నీ కూడా త్వరలో ముగియడానికి అవకాశాలు ఉంటాయి. ఉద్యోగాల్లో ఆదాయాలు బాగా పెరుగుతాయి, బ్రహ్మాండంగా ముందుకు దూసుకెళ్ళడం అనేటటువంటిది చేస్తారు చక్కగా. అలాగే ఈ రాశి వారికి అందరికీ కూడా ధనుసు రాశి వారికి మరి మీ పిల్లల కోసం విదేశాల కోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు, పంపించగలుగుతారు. డబ్బులు ఉన్నాయి మీ దగ్గర, డబ్బులు లేనటువంటి వాళ్ళు ఎలాగోలా సంపాదిస్తారు. అండ్ ప్రేమ వ్యవహారాలు చేసుకునేటటువంటి వాళ్ళకి ప్రేమలు అవ్వడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ఈ రాశి వారందరూ కూడా మీరు చక్కగా అనుకున్న పనులు అనుకున్నట్లు ముందుకు వెళ్తాయి. ఈ వారంలో కొంచెం కరెంటుతో కొంచెం జాగ్రత్తగా ఉండండి, షాక్ కొట్టడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి పరిహారాల దగ్గరికి వచ్చేసరికి ధనుసు రాశి వారికి మనము కుజ జపం చేసుకోవాలండి. కుజ స్తోత్రాలు చదువుకోవాలి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన, ఓం శరవణ భవాని. అలాగే ఈ యొక్క రేణుకా ఎల్లమ్మ తల్లి పూజ చేసుకోవడము, ఇవన్నీ కూడా ఆ మంత్ర జపం చేసుకోవడం ద్వారా బ్రహ్మాండంగా ఉంటుంది. శుభమస్తు. మకర రాశి. ఈ మకర రాశి వారికి అందరికీ కూడా అష్టమంలో కేతువు. దానివల్ల ప్రతి పనిలో కూడా టెన్షను, అసలు పని అవ్వట్లేదు ఏంట్రా బాబు అని ఒక విధమైనటువంటి ఇది ఉంటుంది. అయితే మర్మాంగాల సంబంధమైనటువంటి వెనీరియల్ డిసీజెస్ ఇలాంటి ప్రాబ్లమ్స్ రావడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. అండ్ ఆరోగ్యపరంగా అసలు మీకు సంబంధం లేకపోయినప్పటికీ కూడా ఈ కేతు ఏంటంటే ఎంతసేపు చంపేయడమే, డైరెక్ట్ చంపేయడానికి చూస్తాడనమాట. కాబట్టి దడదలు ఆడిపోతారు మకర రాశి వాళ్ళు. భార్యాభర్తల మధ్య ఈ యొక్క గొడవలు, కోర్టు కేసులు, ఇవే మరణతుల్యమైనటువంటి సమస్యలు. డైరెక్ట్ ఏమి అటాక్ చేసేయచ్చు అక్కర్లా. అలాగే ఈ ఆరోగ్యం పట్ల ప్రత్యేకమైన శ్రద్ధలు చూపిస్తారు. అన్నాలు తినడం మానేసి వంకాయలు, కీరాలు, క్యారెట్లు, బీట్రూట్లు ప్లేట్లో పెట్టుకొని ఆకుకూరలు తినేటటువంటి వాళ్ళు, డైటింగ్ పేరుతో ఉన్నవాళ్ళు చాలామంది ఉన్నారు. కాబట్టి ఈ రాశి వారికి అందరికీ కూడా మనం అనుకున్న పనులు అనుకున్నట్లు చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోవాలా. కాబట్టి ఈ మకర రాశిలో ధన సంబంధమైనటువంటి విషయాల దగ్గరికి వచ్చేసరికి మీరు చాలా గుప్తంగా, రహస్యంగా చేసుకోగలుగుతారు. మాటలు కూడా చాలా స్లోగా, మెత్తగా వస్తాయి.
అదేవిధంగా భూములు కూడా మీరు బ్రహ్మాండంగా కుజుడు మరి మీనరాశిలో ఉన్నాడు. కుజులు బ్రహ్మాండంగా అమ్ముతారు. ఈ యొక్క ధరలన్నీ కూడా పెరుగుతాయి. అండ్ మీ మేనమామలతో గొడవలు, అలాగే చిన్నపిల్లలతో మీకు యుద్ధాలు జరుగుతాయి. మీకు చిన్నపిల్లలతో రెచ్చగొడతారు మీరు. మరి చిన్న సీట్ ఇవ్వలేదని చెప్పేసి బస్సులో చిన్న కుర్రాడిని అంటే టఫీ మరి మిమ్మల్ని ఒకటి పీకుతాడు, పెద్దోళ్ళని కూడా చూడకుండా. ఇలాంటి అవమానాలు అనమాట. బుధుడు అంటే అంతే. కాబట్టి పరిహారాల దగ్గరికి వచ్చేసరికి బుధ జపం చేసుకోండి, బుధ స్తోత్రాలు చదువుకోండి, బుధుడికి కిలో మినుముల్ని, ఆ తర్వాత ఈ యొక్క ఆకుపచ్చ రంగు పెసల్ని, బుధుడికి పెసల్ని కిలో పెసలు కానీ మినుములు ఇచ్చుకున్న రాహు కూడా పర్లేదు, పెసలు మాత్రం కంపల్సరీ. అలాగే ఆకుపచ్చ రంగు ఉన్నటువంటి వస్త్రాల నుంచి దానం చేసుకోండి. శుభ్రంగా ఓం విష్ణవే నమః అని మంత్రజపం చేసుకోండి. ఇంకా చేయగలిగితే కామేశ్వరి యక్షిణి మహామంత్రాన్ని జపం చేసుకోండి. బ్రహ్మాండంగా ఉంటుంది. శుభమస్తు. కుంభరాశి. ఈ కుంభరాశి వారికి అందరికీ కూడా ఎల్నెట్సన్ జరుగుతుందండి ఈ వారం. దానివల్ల విపరీతమైన డబ్బు వస్తుంది మీకు. గురుడు 5వ ఇంట్లో ఉన్నాడు. లాభాలు. ఏమన్నా మాకేం పని రావట్లేదండి, ఏమి డబ్బు లేదండి అంటే, ఇప్పుడు ఏం పని చేస్తున్నాం అంటే బ్యాంకు కూడా లోన్ ఇస్తామని చేస్తే ఖాళీగా ఉన్నామంటే, ఖాళీగా ఉంటే ఏమి ఇస్తారండి, ఏదో చేయాలి కదా అన్నారు. అలాగా మీకు అందరికీ కూడా గ్రహస్థితిగతులు బాగున్నాయి. ఖాళీగా ఉండకూడదు, ఏదో చేస్తూ ఉండాలి, డబ్బులు వస్తాయి. అలాగే ఈ యొక్క కుంభరాశి వారు లవ్ మ్యారేజ్లు ఎక్కువ అవుతాయి. చాలామంది అసలే అప్పుల బాధలో ఉన్నామండి, ఏలినట్సెన్లో ఉన్నాం, స్థలం ఒకటి అమ్మేసాం, ఎలాగండి మేము చాలా సమస్యల్లో అప్పుల్లో ఉంటే మీరేంటండి బాబు ఈ యొక్క ఇది ప్రేమ వివాహాలు జరుగుతాయి అంటారంటే, అప్పుల్లో ఉన్న వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకుంటారు, లవ్లు చేసుకుంటారు. ఆ విధంగా ఆ గ్రహాలు మీకు తోసుకొస్తున్నాయి. జన్మంలో ఉన్నటువంటి రాహుగ్రహం అందరినీ అనుమానిస్తూ ఉంటారు, ఉద్రేకంగా ఉంటారు, అందరినీ తిట్టిపడేస్తూ ఉంటారు. మరి చక్కగా కొంచెం కఠినంగా మాట్లాడతారు, వెరీ స్ట్రిక్ట్. మీ మాట ఆర్డర్ అయిపోద్ది. అలాగే మీకు డబ్బులు ఇవ్వాల్సినటువంటి వారు వేరే రాష్ట్రాలకు పారిపోయి ఉండొచ్చు, వేరే దేశాలకు పారిపోయి ఉండొచ్చు. మీ డబ్బులు ఎక్కడికి పోవు. వాళ్ళ బంధువులందరూ కూడా మరి మీకు తెలుసు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఆ డబ్బులన్నీ కూడా తిరిగి వచ్చేస్తాయి. మీ జాతకరీత్యా కూడా ఎక్కడా కూడా ఒక్క అనా పైసా కూడా బయటకు పోవడానికి ఎక్కువ అవకాశాలు లేవు. కాబట్టి ఈ రకంగా ఈ కుంభరాశి వారందరూ కూడా ఈ సంవత్సరం ఈ వారం బ్రహ్మాండంగా మీరు సాధిస్తారు. అలాగే కేతు ఉన్నాడండి మీ భార్య స్థానంలో, సప్తమ స్థితిగతుడే. అందువల్ల భార్య యొక్క ఆరోగ్యం గురించి భయపడతా ఉంటారు, ఆవిడ బాగానే ఉంటారు. అలాగే చక్కగా ఈ యొక్క జీవిత భాగస్వాములతోనే కానీ వ్యాపార భాగస్వాములతో కూడా ఆర్గ్యుమెంట్స్ అనేటటువంటివి ఆటోమేటిక్గా పడిపోతాయి. అలాగే వాళ్ళు కూడా చాలా సీక్రెటివ్గా బిహేవ్ చేయడం అనేటటువంటిది ఉంటుంది. కాబట్టి ఈ రాశివారు దూర ప్రయాణాలు వెళ్తారు. పరిహారాల దగ్గరికి వచ్చేసరికి ఈ యొక్క కుంభరాశి వారు మనకి రాహు జపం చేసుకోండి, రాహు స్తోత్రాలు చదువుకోండి, బెజవాడ కనకదుర్గమ్మ తల్లి దర్శనం చేసుకోవడం, ఆ దుర్గమ్మ తల్లి ఈ యొక్క కుంకుమార్చన చేసుకోవడం, ఆ తర్వాత చక్కగా పగడమాల వేసుకోవడం, పగడమాలతో ఓం దుర్గాయ నమః అని జపం చేసుకోవడం, ఇలాంటివన్నీ కూడా చేసుకుంటే బ్రహ్మాండంగా ఉంటుంది. శుభమస్తు. మీనరాశి. ఈ మీనరాశి వారికి అందరికీ కూడా ఏలినట్సన్ జరుగుతుంది. చక్కగా ఈ శనిగ్రహ ప్రభావం వలన అనేకమైనటువంటి మెట్లు ఎక్కేస్తారు మీరు. అర్ధాష్టమ గురుడు ఉన్నాడండి. ఆరోగ్యం బాగుండదు. ఏమైద్ది ఆరోగ్యం బాగోకపోతే? చర్మ వ్యాధులు ఇలాంటివి వస్తాయి, తగ్గుతాయి. మందు వాడతారు కదా. ఔషధ సేవ చేయాలని ఉంది. ఔషధ సేవ చేయడం ద్వారా మీ కర్మలు పోతాయి. మరి మా ఆరోగ్యం బాగున్నప్పుడు వింటారా అండి? ఆరోగ్యం బాగున్నప్పుడు మందు కొట్టడం ఇలాంటివి చేస్తారు కదా, సిగరెట్లు తాగడం. మరి ఆరోగ్యం మరి దెబ్బతిందా? తింటదని తెలిసినప్పుడు కూడా చేస్తాం కదా. ఆ ఫేజ్ ఇప్పుడు నడుస్తుంది అనమాట. అవి పోతాయి త్వరలో. అంటే విదేశాల కోసం మీరు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు, సూపర్ సక్సెస్ అవుతారు త్వరలో. ఆ దేశమని ఈ దేశమని డబ్బులు కట్టుకుంటూ అలా ముందుకు వెళ్తున్నారు. అవుతాయి. అవ్వాల్సిన టైం దగ్గరకు వచ్చేసింది. ఈ వారంలో మీకు చక్కగా ప్రెగ్నెంట్ అవ్వడానికి, కన్సీవ్ అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి చాలామందికి. అండ్ కొత్త ఉద్యోగాలకు ఇంటర్వ్యూస్కి వెళ్తున్నామండి అనేటటువంటి వాళ్ళు కూడా సక్సెస్ అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే ఈ రాశి వారందరూ కూడా దూరపు ప్రయాణాలు ఎక్కువ చేస్తారు. అలాగే
ఈ మోకాల నొప్పులు ఇలాంటివన్నీ కూడా వస్తాయి. ఆకస్మిక లాటరీ వస్తుంది. మన మనుషుడికి H1B వీసా రాదనుకున్నాడు, ఆరోగ్యం బాగాలేదు, వచ్చేసింది అంతే వస్తుందని చెప్పాం. అలా మీకు కొంతమందికి లాటరీలు తగులుతాయి డబ్బులు. ఈ రకంగా షేర్స్ ఇలాంటి వ్యాపారాలు వద్దమ్మా అని చెప్పినా సరే ఆడిన వాళ్ళు ఉన్నారు. ఈ రకంగా ఈ యొక్క రాశి వారికి అందరికీ కూడా అనుకున్న పనులు అనుకున్నట్లు మీనరాశి వాళ్ళందరికీ జరుగుతాయి. కొత్త కొత్త మిత్రులతో కలిసి విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. అక్కడ విందు జరుగుతున్నప్పుడు ఉద్రేకభరితమైనటువంటి వాతావరణం వచ్చినప్పటికీ కూడా చాలా బ్యాలెన్స్డ్గా మీరు బిహేవ్ చేయడం అనేది చేస్తారు. అది చాలా గొప్ప విషయం మీలో. రవి, కుజ, బుధ గ్రహాలు అన్నీ కూడా జన్మంలో ఉన్నాయి. ఆ జన్మంలో ఉండి ఉద్రేకం ఉన్నా కూడా పర్లేదు, డిప్లొమాటిక్గా మాట్లాడడం అనేటటువంటిది మీకు వస్తుంది. ఇక పరిహారాల దగ్గరికి వచ్చేసరికి కుజజపం చేసుకోండి, కుజ స్తోత్రాలు చదవండి, కుజుడికి 1.5 కిలో కందుల్ని ఎరుపు రంగు వస్త్రాన్నిచ్చి పేదవారికి దానం చేసుకోండి, పేద బ్రాహ్మడికి. అలాగే చక్కగా ప్రత్యంగిర అమ్మవారి యొక్క మంత్ర జపం చేసుకోండి. ఈ రకంగా చేసుకున్నట్లయితే బ్రహ్మాండంగా ఉంటుంది. శుభమస్తు. తిరిగి వచ్చే వారం కలుద్దాం.